దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంతటి గుర్తింపు పొందింది ఈ ఆలయం. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజు వేలల్లో ఉంటుంది. ఇక ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరిగినప్పుడు అయితే ఆ సంఖ్య లక్షల్లో ఉంటుంది. శ్రీవారికి కానుకల రూపంలో నిత్యం లక్షలాది కోట్ల కట్టలు ఖరీదైన బంగారం, వెండి నగలు వస్తాయి. ఇక పండుగలు, విశేష దినాల్లో ఏడుకొండల వెంకటేశునికి లెక్కకు మిక్కిలిగా కానుకలు వస్తాయి. శ్రీవారి హుండీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే పురాణాల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బు లేకుంటే పెళ్లి ఖర్చుల కోసం ఇక్కట్లు పడ్డాడు. లక్ష్మీదేవిని వైకుంఠంలో విడిచి రావడంతో ఆయనకు సంపద లేకపోయింది. పెళ్లికి అవసరమైన డబ్బు కుబేరుడు వెంకటేశ్వరునికి అప్పు పెట్టారు. వెంకటేశ్వర స్వామి ఆ బాకీ తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ మాత్రం తీరుస్తున్నాడు. ఆ వడ్డీ డబ్బును ఈ హుండీ సొమ్ములోంచే ఇస్తున్నాడని ప్రతీది. ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు తీర్చుకుంటే ఆ స్వామి తీరుస్తాడని నమ్మిక. ఇక ఒంటిపై వేసుకొని వచ్చిన బంగారం సొమ్ముతో పళంగా పర్సు మొత్తం హుండీలో వేసేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు. హుండీకి సాక్ష్యంగా ఇద్దరు యాత్రికులు కూడా ఉంటారు. హుండీని రోజుకు 2 సార్లు అనగా మధ్యాహ్నం 2వ నైవేద్య కాలంలో 12 గంటల సమయంలోనూ మళ్ళీ రాత్రి ఏకాంత సేవా సమయంలోనూ విప్పదిస్తారు. మరీ యాత్రిక జనసమర్థం విపరీతంగా ఉంటూ కానుకలు ఎక్కువైన సమయంలో హుండీని రోజుకు 3-4 సార్లు కూడా తీయడం జరుగుతుంది. హుండీని ఏర్పాటు చేసిన ఈ స్థలంలో జగద్గురువులైన శ్రీ మచ్చంకర భగవద్పాదుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని, అందువల్లే అపరిమితమైన సంపద, అసంఖ్యాకంగా ద్రవ్యరాశి ఆకర్షింపబడి ఆ హుండీలోనికి చేరుతున్నదని పరంపరంగా వినవస్తున్న గాథ అని పెద్దల మాట. ఇది సత్యమే. ఈ హుండీ క్రమంగా క్రిందుగా శ్రీచక్రం ఉన్నట్లుగా ప్రత్యక్షంగా దర్శించిన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు శ్రీరామనాథ ఘనాపాటి ఈ రచయితతో చెప్పారు. సుమారు 70 ఏళ్ల క్రితం తాను వేద విద్యార్థిగా ఉన్నప్పుడు ఆలయ అధికారులు నేలను ఎత్తు పెంచడానికి హుండీ ఉన్న స్థలాన్ని త్రవ్వి చూడగా శ్రీచక్ర యంత్రం స్పష్టంగా గోచరించిందన్నారు. అయితే తిరుమల వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే అదే స్థాయిలో మొక్కులు పెరుగుతోంది. ఆపద మొక్కులు తీర్చే స్వామికి కానుకలు సమర్పించే భక్త కోటి తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతోంది. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 6 నెలల హుండీ ఆదాయం 670.21 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది. ఈ ఏడాది జనవరిలో 116.46 కోట్లు, ఫిబ్రవరిలో 111.71 కోట్లు, మార్చి నెలలో 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో 101.63 కోట్లు, మే నెలలో 108.28 కోట్లు, జూన్ నెలలో 113.64 కోట్లు హుండీ కానుకలుగా శ్రీవారికి వచ్చాయి. ఇక 7 నెలల క్రితం ఏడుకొండల వాడికి ఉన్న ఆస్తుల వివరాలను కూడా టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు 24 బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్ల వివరాల లెక్కలను టీటీడీ బయటపెట్టింది. ఈ లెక్కల ప్రకారం 2023 అక్టోబర్ 31 నాటికి 17,816.15 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. ఇక బంగారు డిపాజిట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి. టీటీడీ గోల్డ్ డిపాజిట్లు 2 బ్యాంకుల్లో ఉన్నట్లు స్పష్టం చేసిన టీటీడీ 2023 అక్టోబర్ 31 నాటికి 11,225.66 కేజీల బంగారు గోల్డ్ డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10,786.67 కేజీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో 438.99 కేజీల గోల్డ్ ను టీటీడీ డిపాజిట్ చేసింది. కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 300 రూపాయల దర్శనానికి 3 గంటల నుండి 5 గంటల వరకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.